హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పార్ట్ 1 వీడియోలో నేను సొంతంగా వేసుకున్న మగ్గం వర్క్ డిజైన్ కలెక్షన్స్ని మీతో షేర్ చేశాను కదా. ఈ వీడియో వచ్చేసి నా పట్టు శారీస్కి బయట వేయించుకున్న సింపుల్ మగ్గం వర్క్ డిజైన్స్ కలెక్షన్స్ని మీతో షేర్ చేస్తున్నాను. నా ఫస్ట్ శారీ వచ్చేసి కంచిపట్టు శారీ అండి. ఇది మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి. శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి 8 ఇంచెస్ బార్డర్ వచ్చిందండి. శారీలో పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చిందండి. ఈ శారీని నేను కలాదర్లో తీసుకున్నాను. శారీ కొంచెం గ్రాండ్గా ఉందని మగ్గం వర్క్ సింపుల్గా వేయించుకున్నానండి. శారీలో వచ్చిన క్లాత్ మీదనే సింపుల్గా మగ్గం వర్క్ జర్దోసి అండ్ జరీ థ్రెడ్ తోటి సింపుల్గా చేయించుకున్నానండి. బీడ్స్ అక్కడక్కడ బీడ్స్ కూడా యూజ్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ హ్యాండ్స్ పెట్టించుకున్నానండి. శారీలో వచ్చిన బార్డర్ హ్యాండ్స్ తోటే ఇలా హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నాకు 1700 అలా పడింది. నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ పింక్ షేడ్లో పింక్ కలర్ బార్డర్ వచ్చి వెంకటగిరి పట్టు శారీ అండి. ఇది నేను కలాదర్లో తీసుకున్నాను. 10 ఇంచెస్ బార్డర్ వచ్చిందండి. పైన 4 ఇంచెస్ బార్డర్ తోటి మధ్యలో ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుందండి శారీ. అండ్ పళ్ళు కూడా కొంచెం గ్రాండ్గానే వచ్చింది. ఈ బ్లౌజ్కి కూడా సింపుల్గా వర్క్ చేయించుకున్నానండి. శారీలో వచ్చిన బ్లౌజ్ క్లాత్ని తీసుకొని శారీలో ఉన్న ఫ్లవర్స్ని తీసుకొని ఇలా డిజైన్ చేయించుకున్నానండి. ఇలా సింపుల్గా లోడింగ్ వర్క్ అండ్ స్టోన్స్తో ఇలా డిజైన్ చేయించుకున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ని ఇలా డిజైన్ చేసి ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి. బార్డర్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సింపుల్గా కిందికి కొంచెం బార్డర్ లాగా వేసి ఇచ్చారు. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నాకు 1500 అలా పడిందండి. తర్వాత కంచిపట్టు శారీ బ్లూ కలర్, దానికి గోల్డ్ కలర్ బార్డర్ 4 ఇంచెస్ బార్డర్ అలా వచ్చింది. బార్డర్ పైన 8 ఇంచెస్ పైన పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ దానిపైన చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి. ఈ శారీ నేను రెడ్డి బ్రదర్స్లో తీసుకున్నాను. బార్డర్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా డిజైన్ చేయించుకున్నానండి. లీవ్స్ డిజైన్స్ లాగా థ్రెడ్ వర్క్ తోటి ఇలా డిజైన్ చేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి. ఇవి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ లాగా ఇలా చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నాకు 2500 అలా పడిందండి. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీకి కాపర్ కలర్ బార్డర్ వచ్చిందండి. గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దీంట్లో పికాక్ డిజైన్ అండ్ రౌండ్ డిజైన్ ఇలాగా వచ్చింది. ఇది లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు శారీ అండి. నేను ఇది పీవీటీలో తీసుకున్నాను. దీన్ని 4 రోజుల కింద తీసుకున్నాను. నేను శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాకుండా సపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా డిజైన్ చేయించుకున్నానండి. కొంచెం ఎక్కువగా డిజైన్ చేయించుకోవడం వలన సపరేట్గా క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే డిజైన్ ఎక్కువగా వేయిస్తే క్లాత్ అనేది కొంచెం పిక్కులుగా పోతుందండి. అందుకే సపరేట్గా తీసుకొని వేయించుకున్నాను. ఇలా బ్లూ కలర్ థ్రెడ్ అండ్ జర్దోసి థ్రెడ్ తోటి ఇలా డిజైన్ చేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా డిజైన్ చేయించుకున్నానండి. మధ్యలో జర్దోసి అండ్ జరీ థ్రెడ్ తోటి ఇలా డిజైన్ చేయించుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి బీడ్స్ వేయించుకున్నానండి. ఇట్లా బ్లూ కలర్ శారీ ఉంది కాబట్టి బ్లూ కలర్ బీడ్స్ తోటి ఇలా హ్యాంగింగ్స్ వేయించుకున్నాను హ్యాండ్స్కి. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నాకు 2300 అలా పడింది. నెక్స్ట్ శారీ వచ్చేసి మెహందీ కలర్ శారీకి బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి. బార్డర్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్ వచ్చేసి చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చింది. అండ్ 2 ఇంచెస్ వచ్చేసి పికాక్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది. ఇది గద్వాల్ పట్టు శారీ అండి. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ పైన బార్డర్ వచ్చేసి కూడా 4 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి శారీలో బ్లౌజ్ కాకుండా సపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా డిజైన్ చేయించుకున్నాను. గ్రీన్ థ్రెడ్ తోటి లోడింగ్ వర్క్ చేయించుకున్నాను. అండ్ జర్దోసి జార్కాన్ స్టోన్స్ యూజ్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసరికి శారీలో వచ్చిన బార్డర్ని హ్యాండ్స్ లాగా పెట్టించుకొని కిందికి కొంచెం బ్లూ కలర్
క్లాత్ను యాడ్ చేసుకుని దానిపైన ఇలా డిజైన్ చేయించుకున్నాను. 2 హ్యాండ్స్కి ఇలాగే ఉందండి. చాలా బాగుంది ఇట్లా చేయించుకుంటే. దీని కాస్ట్ వచ్చేసి నాకు 2200 అలా పడింది. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇది కూడా గద్వాల్ పట్టు శారీ. బార్డర్ వచ్చేసి 7 ఇంచెస్ బార్డర్ అలా వచ్చింది. మధ్యలో పికాక్ డిజైన్ వచ్చింది. పళ్ళుకి వచ్చేసరికి ఇలా కుచ్చుల డిజైను బ్లూ కలర్ థ్రెడ్ తోటి నేనే వేసుకున్నానండి. ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆల్రెడీ మగ్గం వాళ్ళ దగ్గర కుట్టిన బ్లౌజ్ని తీసుకున్నాను. దీనికి పాట్ నెక్ డిజైన్ వచ్చిందండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి పాట్ నెక్ వచ్చింది. కుందన్స్ అండ్ చమ్కీ తోటి ఇలా డిజైన్ చేసి ఉంది. నాకు చాలా బాగా అనిపించి తీసుకున్నాను ఈ డిజైన్ వచ్చేసి. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్ అండి. ఇవి రౌండ్గా డిజైన్ చేసి సైడ్కి క్రాస్ లైన్స్ వేశారు. పైన ఆల్ ఓవర్ డిజైన్ వేసి బీడ్స్తో కట్ వర్క్ డిజైన్ చేసి ఇచ్చారు ఇలాగా. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నాకు 2500 అలా పడింది. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసరికి ఇలా పికాక్ డిజైన్ చేసి ఉందండి. చాలా బాగుంది, అందుకే తీసుకున్నాను. నా దగ్గర మ్యాక్సిమం బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీస్ చాలా ఉన్నాయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ బ్లూ అండ్ బ్రౌన్ కలర్ అండి. ఇది కూడా గద్వాల్ శారీయే. బార్డర్ వచ్చేసి మామూలుగా లైన్స్, స్ట్రైట్ లైన్స్ లాగా ఇలా డిజైన్ వచ్చింది. దీని మీదకి వర్క్ వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ డిజైన్, బ్లూ కలర్ కుందన్స్ తోటి ఇలా డిజైన్ చేయించుకున్నాను. అండ్ పర్ల్స్ తోటి ఇలా డిజైన్ చేయించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వంకీ డిజైన్ లాగా చేయించుకున్నాను. స్ట్రైట్ లైన్స్ వచ్చేసి మధ్యలో వంకీ డిజైన్ లాగా బ్లూ కలర్ కుందన్స్ని యాడ్ చేసుకుంటూ పర్ల్స్ యాడ్ చేసుకుంటూ ఇలా డిజైన్ చేయించానండి. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి నాకు 2300 అలా పడింది. నెక్స్ట్ శారీ వచ్చేసి బనారస్ పట్టు శారీ అండి. ఇది ఆరెంజ్ కలర్ శారీ. ఆరెంజ్ కలర్ దానికి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఆరెంజ్ కలర్ పైన గోల్డ్ కలర్తో ఆల్ ఓవర్ వర్క్ డిజైను, ఫ్లవర్ డిజైను మొత్తం ఇలాగా వచ్చింది. అండ్ దీనికి శారీకి కుచ్చులు వచ్చేసి నెట్తో ఇలా డిజైన్ చేసుకున్నానండి. గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ దాంతో ఇలా కుచ్చులు నేనే డిజైన్ చేసుకున్నాను. దీని మీద బ్లౌజ్ వచ్చేసి శారీలో ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఓన్లీ గోల్డ్ కలర్ వచ్చింది కనుక గోల్డ్ కలర్ బీడ్స్ అండ్ షుగర్ బీడ్స్ యూజ్ చేసుకుంటూ ఇలా కట్ వర్క్ లాగా డిజైన్ చేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి బార్డర్ హ్యాండ్స్ పెట్టించుకొని బార్డర్ పైన ఇలా డిజైన్ చేయించుకున్నాను. కింద వచ్చేసి సింపుల్గా లోడింగ్ వర్క్ చేసి ఇచ్చారు. బీడ్స్తో హ్యాంగింగ్స్ నేనే వేసుకున్నానండి. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నాకు 1500 అలా పడింది. ఇవేనండి నేను బయట వేయించుకున్న సింపుల్ మగ్గం వర్క్ డిజైన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.